రోజులైనప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఛార్జీల పేరిట దాదాపు 15,000 కోట్ల రూపాయలను ప్రజలపై వేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. నిష్కమ్ముకున్న నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని చెప్పి సంక్షేమ పథకాలు అందక తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్న ప్రజలను మరింత నిరాశ నిస్పృహలు చేసే విధానాలను విడనాడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అందరినీవా మరి జిల్లా అనంతపురం జిల్లాకు వరప్రదాయని దాదాపు 4.5 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలని చెప్పి మాజీ దివంగత ముఖ్యమంత్రులు రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని తుంగలో తొక్కడానికి లైనింగ్ పేరిట కేవలం కాంట్రాక్టర్లకు, రాజకీయ నాయకులకు ఆదాయ వనరుగా మాత్రమే 900 కోట్లు ఖర్చు పెట్టడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. లైనింగ్ పనులను అంగీకరించబోమని 10,000 క్యూసెక్కుల నీరు ప్రవాహానికి అందరినీవా వెడల్పు చేస్తామన్న మీ హామీని వెంటనే అమలుపరచాలని, అదేవిధంగా 40 టీఎంసీలతో ద్వారా దాదాపు 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే ఆశయాన్ని తీసుకెళ్లడానికి డిస్ట్రిబ్యూటర్లు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. డిమాండ్లను నిలబెట్టుకోవడానికి వెంటనే టెండర్లు పిలవాలని, లేని పక్షంలో ప్రజలతో కూడి తీవ్ర నిరసనలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాం.